गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदाय कर्तृभ्यो ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै। तत्सत्। शांति शांति शांतिः। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। హరిహం సోమవారు అందరికీ హరిహోం అమ్మ. పరిప్రశ్న. ఈరోజు మనము ధ్యానం గురించి తెలుసుకుందాం. మనం ప్రాణాయామ చేసిన తర్వాత ఓంకారాలు వేస్తాం. ఓంకారం అనేది మరి ఎప్పుడైనా తెలుసుకుందాం అమ్మా. అది ధ్యానం ఎందుకు అంటే దీని యొక్క ప్రత్యేకత ఈ రోజు క్లాస్లో మనకి స్పష్టంగా అర్థమైందండి. ఏదో ధ్యానం ధ్యానం అనుకుంటాం, కుదిరినా కుదిరిపోయినా కాసేపు కూర్చుంటాం, కానీ లోపల ఏం జరుగుతుంది, ఏం జరగాలి, అసలు దేని గురించి మనం ధ్యానం చేయాలి అన్నది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. ధ్యానమే మానవుని జీవితానికి ధన్యతని చేకూర్చగలిగిన నిర్నామం. అంటే దానికి పేరు లేదనమాట ఇది అని పర్టికులర్గా అనమాట.
మన జీవితానికి ధన్యత చేకూర్చిద్ది ధ్యానం వలన. చూడండి, మనం ధ్యానం చేయటం వలన మనకేమైద్ది? ఒక మనశ్శాంతి ఏర్పడుతుంది. ఎంతో స్థిమితంగా, ఎంతో శాంత స్థితి. ఎంతో ప్రయత్నిస్తే గాని సత్వగుణానికి రాని మనము ధ్యానం వలన ఆటోమేటిక్‌గా కూల్ అవుతాం అన్నమాట. సాధ్యమైనంత వరకు నెమ్మదిగా మాట్లాడటానికే ప్రయత్నిస్తాం అన్నమాట. పవిత్రమైన నిష్క్రియ. ఇదేమీ చేయటం కాదనమాట. ధ్యానం ఎప్పటి వరకు చేయాలండి అని రమణుల వారిని అడిగితే ఆయన అన్నారంట, నేను ధ్యానం చేస్తున్నాను అనే మాట పోయే వరకు చేయమంటారనమాట. అంటే నేను ధ్యానం చేస్తున్నానంటే అది క్రియ అనమాట. కానీ ఇదేంటి? నిష్క్రియ. అంటే ఏంటి అసలు ధ్యానం? మనం ఏకాగ్రత కోసం చేస్తాము. ఆ ఏకాగ్రత ఏంటి? ఏక వస్తువు మీద అంటే భగవంతుడి మీద ఉండాలి. అప్పుడు అది క్రియలు అయ్యిద్ది అవ్వదు కదా! అది సహజసిద్ధంగా మనకి కూర్చున్నప్పుడు అలా రాగలగాలి. అంటే ఎన్నో ఏళ్లగా మనం చేయగా మనకి తెలియకుండానే ఆహ్, ఆ స్థితిలోకి వెళ్ళగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇది నిష్క్రియ అన్నమాట. ఇది క్రియ కాదు. నిష్క్రియ ఇది. అంటే ఏంటంటే ఇది అంతర్ సాధన అనమాట. లోపలికి తీసుకెళ్ళగలిగే శక్తి ఈ యొక్క ధ్యానానికే ఉందన్నమాట. అంటే మనము సహజంగా ఏమనుకుంటాం? మన మనసులో ఏమనుకుంటున్నాం అంటే లోపలగా మాట్లాడుకుంటాం. ఇంకా లోపలికి అంటే ఇంకా లోపల ఎవరున్నారు? భగవంతుడున్నాడు. అక్కడికి చేర్చిద్దనమాట ఈ ధ్యానం. అంతటి పవర్ ఉంది దీనికి. అయితే నీలో నిశ్శబ్ద పరంజ్యోతియే నీవు నిర్వచించలేని భగవంతుడు. భగవంతుడు ఇట్టివాడు, అట్టివాడు లక్షణాలు చెప్పుకుంటాం. లేతే కొన్ని రూపాలు క్రియేట్ చేసుకున్నాము. అంటే ఇవన్నీ కూడా ధ్యానంలో తపస్సు అంటే ధ్యానమే కదా! తపస్సులో కలిగించిన ఆకారాల్ని ఎంతో మంది భక్తులు పెట్టడం, చిత్రాలు గీయటం అవే మనం స్వీకరిస్తున్నాం. అంటే ఇక్కడ మనం నిర్వచనానికి అందడు. ఎందుకు అంటే అంతటా ఉన్నాడు భగవంతుడు. ములుగుచ్చు సందు లేకుండా అంతటా వ్యాపకమైన చైతన్యం యొక్క లక్షణమే భగవంతుడి కదా! అంటే భగవంతుడు అంతటా ఉన్నప్పుడు ఆయనకి రూపాన్ని ఎలా ఇస్తాము? ఏదో కొంత ప్లేస్ ఇచ్చి ఆ ప్లేస్ వరకు కుదర్చగలను అంటే ఆయనకొక రూపం ఇవ్వచ్చు. కానీ అతను అంతటా ఉన్నవాడికి ఇంక రూపం ఏముంటది? కానీ మనకేంటంటే సగుణంగా కొంత క్రియేట్ చేసుకోవడం వల్ల కొంతవరకు ఏకాగ్రత కుదిరిద్దనమాట. అందుకని సగుణ రూపాన్ని క్రియేట్ చేసుకున్నాము. అంటే మనం నిర్వచించలేని భగవంతుడు పరంజ్యోతియే. మనలో ఉన్న పరంజ్యోతియే ఆ భగవంతుడనమాట. అతడే నీలో ఆత్మరూపంగా ఉన్నాడు. దాన్ని మనం ఏమని చెప్పుకుంటున్నాం? మనం అర్థం అవ్వడం కోసం వెస్టిగా చెప్పుకున్నప్పుడు నా ఆత్మగా ఉంది. మనకి చూడండి, మనకి తెలియకుండానే ఎవరైనా అబద్ధం చెప్పి ఓటరిస్తున్నారనుకోండి, సరే భగవంతుడికి తెలుస్తా అంటాం ముందు. లేకపోతే నీ అంతరాత్మను ప్రశ్నించుకో, నువ్వు చెప్పేది కరెక్టో కాదో అని అంటాం. అంటే మనకి తెలియకనే మన లోపల ఆత్మ ఉందని మనం ఒప్పుకుంటున్నాం. అంటే ఆ భగవంతుడు ఎలా ఉన్నాడు? మనలో వెస్టిగా ఆత్మ అని చెప్పుకుంటున్నాం అనమాట ఆ భగవంతుడిని. అంటే ఆత్మరూపంగా ఉన్నాడు. అతడికి చావు పుట్టులకి అతీతుడు. ఈ శరీరం విడిచేస్తది. ఎన్నో దేహాలు పుచ్చుకుంటది. కానీ ఆయనకేమీ చావు ఉండదు, పుట్టుక ఉండదు. ఇప్పుడు ఆయనే నువ్వమ్మా అని మన గురువుగారు చెప్తున్నారు. ఎన్నో శాస్త్రాలు మనకి చెప్తున్నాయి. అంటే ఏంటి ఇక్కడ మనకి అదయ్యుండి పొరపాటున లేకపోతే మాయ కారణంగా, లేకపోతే ఏదో అనుభవాన్ని కోరుకుని బ్రహ్మం గారు అనేకం అయ్యాడు. అందులో ఒకానొక మన జీవుడమనమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం? మన స్వస్థితిని తెలుసుకునే ప్రయత్నమే ఈ సత్సంగం అన్నమాట. మన స్వస్థితిలో అనేక మార్గాలున్నాయి. అంటే ఒక క్రమ సాధనగా మనకి నచ్చిన మార్గాన్ని ఎంచుకొని ప్రయాణం చేయటమే. అంటే దారులు ఎటు నుంచి ఎటొచ్చినా డెస్టినేషన్ ఒక్కటే అన్నమాట. అక్కడికే చేరాలి. ఏ మతం వాళ్ళైనా అట్లాగే రాను రాను మతాలుగా విభజించడం జరిగింది. వర్ణాలు ఏర్పడినాయి. ఇవన్నీ చేరవలసిన వాటికి ఆయన దగ్గరికే. అదే మనం అయ్యున్నాము. ఇవన్నీ కూడా భ్రాంతి, భ్రమలకి లోనయ్యి ఇంకా జన్మలకి మనము తీసుకోవాల్సొస్తుందనమాట. నిజానికి ఈ జన్మ లేదు, ఈ సృష్టి లేదు, ఏదీ లేదు. ఈ పిండాండము లేదు, ఈ బ్రహ్మాండము లేదు. అంతా మాయ కారణంగా మనకి ఉన్నది అని తోస్తుంది. తొయ్యటం అంటాం అనమాట ఇది. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ధ్యాన స్థితికి ఎందుకు వెళ్తున్నాము అంటే ధ్యానానికెళ్ళాలంటే మనకి యమనియమాలు పాటించి ఉండాలి గదా! మనకి ప్రాణాయామ దగ్గర నుంచి ఇది స్టార్ట్ అవుతది. అంటే ఆ భగవంతుడికేంటి చావు లేదు, పుట్టుక లేదు. అంటే ఇప్పుడు మనం ఏంటి జనన మరణ చక్రంలో ఉన్నాము. మనమే ఆయన అని నిరూపించుకుంటే మనకు కూడా జన్మ ఉండదు, కర్మ ఉండదు. ఇంకా అసలింక మరణమే ఉండదు. జన్మే లేనప్పుడు మరణం ఎక్కడి నుంచొస్తది? అటువంటి స్థితి పొందటానికి ఈ ధ్యానం ఎంతగానో మనకి సహకరిస్తదనమాట. ఎంతో ఏకాగ్రత చేయాలి. అంటే ధ్యానం ఎప్పుడు పడితే అప్పుడు కూర్చోమంటారు. ఎందుకంటే ముందు శరీరం కదలకుండా ఉంటే ప్రాణం కదలదు. ప్రాణం కదలకపోతే మనసు కదలదు. ముందు స్థిరత్వం వస్తదనమాట. కానీ నిజానికి ఒక్
మార్నింగ్ కానీ నైట్ కానీ ఒక టైం ప్రశాంతమైన ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చోవాలి. ఏ శబ్దాలు మనల్ని డిస్టర్బ్ చేయకూడదు. అప్పుడు ఆ భావనతో మనము చేయగలగాలన్నమాట. అప్పుడే రిజల్ట్ బాగుంటదన్నమాట. అయితే ఇక్కడ మనకి అతడే నీలో ఆత్మరూపంగా ఉన్నాడు. ఆ పరంజ్యోతియే మనలో ఆత్మగా ఉన్నాడు. అతనికి చావు పుట్టుకలు లేవు. ఈ విషయం తెలుసుకోవటం జ్ఞానయోగం. మనమే భగవంతుడు. మన లోపల భగవంతుడు ఉన్నాడు. తర్వాత మనకేం తెలుస్తది? మనం సాధన చేస్తుంటే మనమే ఆ భగవంతుడని మనకి తెలియబడుతదనమాట. ఈ తెలుసుకోవటమే జ్ఞానం అనమాట. జ్ఞానం లేదా ఇన్నాళ్ళంటే ఉంది. అదంతా బాహ్య ప్రపంచ జ్ఞానం అనమాట. అది ఎంత గొప్ప జ్ఞానమైనా, ఎంత సైంటిస్టు ఎన్ని కనిపెట్టాడన్నా, ఏదైనా కూడా అది పరిమిత జ్ఞానమేననమాట. జ్ఞానం అంటే నిజమైన జ్ఞానం ఇదే అన్నమాట. ఏంటి? మనకి అతడే నీలో ఆత్మరూపంగా ఉన్నాడు. ఆ భగవంతుడే నీలో ఆత్మరూపంగా ఉన్నాడు అని తెలుసుకోవటం జ్ఞానయోగము. ఈ విషయాన్ని గురించిన సాధన చేయటం కర్మయోగం. సాధన చేయటం అంటే ఇలా ఉండొద్దు, అలా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలి. ఇప్పుడు ఈ ప్రాణాయామ, ధ్యానం ఇవన్నీ కూడా కర్మ కిందే చేస్తున్నాం. వీటికన్నా ముందు ఏం చేయాలి? మనం నిష్కామంగా కర్మ చేయాలి. ఇవన్నీ ఎన్నో సదాచార పాటిస్తూ ఎన్నో జన్మలుగా మనం ప్రయత్నించొస్తేనే ఈ రోజు మనమేమి మనని గురించి మనము అంటే అహంకారంగా అనుకోవటం కాదండి. ఎన్నో జన్మల కనీసం 10,000 జన్మల పుణ్యఫలం అయితేనే మనం ఈ రోజు ఇక్కడ కూర్చుని ఈ వాక్యాలు మన చెవులో పడుతున్నాయి. జ్ఞాన మార్గం యొక్క మార్గాలు. మనల్ని మనం తక్కువ చేసుకోకూడదండి. ఏంటి అంటే మన ప్రయత్న లోపము లేకపోతే అవగాహన లోపము కానీ మనకి లేట్ అవుతుంది. కానీ అంత పుణ్యఫలాన్ని ఈ శరీరం వచ్చింది. సద్గురువు లభ్యమయ్యారు. మనకి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. సాధన అంటే మనం బాహ్యంగా చేసేది కాదు గదండీ! అంతరంగా చేసేది. ఈ జన్మే మనం ఆఖరి జన్మానికి చేసుకోవాలనే తీవ్రమైన కాంక్ష ఉండాలి. అదే ముముక్షత్వం అంటాం అన్నమాట. అంత అధికారం పొందొచ్చి మనం ఈ జన్మని వృధా చేసుకోకూడదండి. చాలా జాగ్రత్తగా సాధన చేయాలి. ఎంతో మనము జ్ఞానంగా వర్క్ చేయాలి. చేసినా జ్ఞానాన్ని చొప్పించగలగాలనమాట. ఆలోచించి ఆచితూచి చేయగలగాలనమాట. గబగబా ఏదోకటి అనేయటం, గబగబా ఏదోకటి చేసేయటం అవి మామూలు వ్యక్తులం కాదండి. అది మనకొక అవకాశం వచ్చిందనమాట. దేవతలకు కూడా దొరకని అవకాశం మనకు దొరికింది. అందుకే మానవుల్ని చూసి దేవతలు కూడా ఈర్ష్య పడతారని చెప్తారనమాట. అంటే మనము దేవతలను కోరుకొని మనకు కావాల్సినయేవో మనం పొందుతున్నాం. కానీ వాళ్ళే మనల్ని చూసి ఈర్ష్యపడే అంత స్థితిలో మనం ఉన్నాం అన్నమాట. కాబట్టి ఇదేమీ ఆషామాషి కాదండి. ఇది ఒక గొప్ప ప్రణాళిక అన్నమాట. ఇందులో మనం ప్రవేశించటమే మహద్భాగ్యం అన్నమాట. స్వామివారు ఒక్క మాట ఎప్పుడూ చెప్తారన్నమాట. మీకు మొదటిది, ఆఖరిది అయిన వరం భగవంతుడు ఇచ్చిన వరం, ఈశ్వరుడు ఇచ్చిన వరం ఏమి అంటే మీ జన్మ. మానవ జన్మ ఇచ్చాడు. అంతకన్నా గొప్ప వరం ఇంక లేదు. మొదటిది, ఆఖరిది కూడా అదే. మిగతాయన్నీ కూడా శాశ్వతం కాదు. అవి తాత్కాలికమే. ఈ జన్మలో గొప్పగా ఏదో ఇంత బంగారం కావాలని కోరుకున్నామండి. భగవంతుడు ఇచ్చేసాడు మన భక్తికి మెచ్చి. ఈ శరీరం విడిచిన తర్వాత అది మనది కాదు గదా! ఎటెళ్ళిపోతుందో తెలీదు. కానీ మోక్షం అనేది ఉండటం వలన మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం మనకి రాదనమాట. ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. మననం చేసుకోవాలి. అప్పుడే తహ పెరిగిద్దనమాట. మనలో సాధించాలనే తహ మనకి ఏర్పడుతుందనమాట. ఈ విషయాన్ని గురించి సాధన చేయటం కర్మయోగం అంటాం. మనలోనే భగవంతుడు ఆత్మరూపంగా ఉన్నాడనుకోవటం జ్ఞానయోగంగా చెప్పుకుంటాం అన్నమాట. ఈ విషయంలో శ్రద్ధ కలిగి ఉండటం భక్తి యోగం. భక్తి అంటే ఏంటండి? శ్రద్ధ. చూడండి, పూజ చేసినప్పుడు మనం శ్రద్ధగా అన్నీ అమర్చుకుంటాం. శ్రద్ధగా పూజ చేస్తాం. పొరపాటు చెయ్యం కదా! కాళ్ళు, చేతులు అన్నీ మన ఆధీనంలో పెట్టుకొని మన మనసు అన్నీ చేస్తాం. అలా శ్రద్ధ కలిగి ఉండటాన్ని భక్తి యోగం. ఎందుకంటే కర్మ, భక్తి, యోగం లేకుండా జ్ఞాన మార్గంలో సక్సెస్ అవ్వమండి. 4 మన జీవితంలో ఉంటాయి. కానీ 4గింటిలో కూడా జ్ఞానం ప్రధానంగా స్వీకరించాలన్నమాట. అంటే కర్మ చేస్తున్నా జ్ఞానం ప్రధానంగా స్వీకరించాలి. అలాగే భక్తి చేస్తున్నా జ్ఞానవంతంగా చేయాలి. ఏదో చేసాం, ఏదో కోరికలు తీర్చుకోవడానికి చేస్తామని కాదనమాట. అట్లా కర్మ గాని, భక్తి గాని సాధన చేసేటప్పుడు కూడా జ్ఞానవంతంగా చేయాలి. ఏదో చేయమన్నారు గదా అని వెళ్ళిపోవటం కాదనమాట. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం అందు నివృత్తి మార్గంలో వెళ్ళటం వైరాగ్యం. ప్రవృత్తి మార్గం అంటే ఏది తోస్తే అది చేయటం. ఏది కోరిక అనిపిస్తే అది తెచ్చుకోవటం. అదేంటంటే మన స్వభావాలతో పుడతాం, కొన్ని స్వభావాలతో. ఆ స్వభావాన్ని మార్చుకోవటమే జ్ఞానయోగం అండి. ఆ స్వభావ రీత్యా జీవించటం ప్రవృత్తి మార్గం అన్నమాట.
తద్వ్యతిరేకంగా. ఎందుకంటే ఇది నాకు మోక్షాన్ని ఇవ్వదు. నేను ఏ పని చేసినా నేను మోక్షం దారిలో వెళ్తున్నానా, మోక్ష మార్గంలో ఉన్నానా లేదా అని చెక్ చేసుకొని చేయటమే మనం చేయాల్సిన వ్యవహారం అన్నమాట. అలా వెళ్ళటమే ఇక్కడ మనకి వైరాగ్యం వస్తదన్నమాట. నివృత్తి మార్గంలో ఇది కావాలనిపించింది, అది అవసరమా, మోక్షాన్ని ఇస్తదా? వద్దు. అంటే బ్రహ్మ పదవి ఇచ్చినా కూడా మోక్షం ఇస్తదా? అంటే ఇవ్వదు కదా! ఇంకా ఎక్కువ నాళ్ళు బతకాలి. ఇదైతే 100 ఏళ్లతో ముగించుకోవచ్చు మనం. మానవ జన్మ ఎంత మాక్సిమం బతికినా కూడా. అంటే అవసరం లేదు. మోక్షాన్ని ఇవ్వకపోతే నాకు బ్రహ్మ పదవి కూడా అక్కర్లేదని చెప్పుకోవాలన్నమాట. అటువంటి వైరాగ్యాన్ని పొందటం అన్నమాట. పిపీలికం నుంచి బ్రహ్మ పదవి వరకు తృణప్రాయంగా, అంటే గడ్డి పూజలా తీసివేయగలగాలన్నమాట. అంతటి వైరాగ్యం మనలో రావాలన్నమాట. అందుకే చెప్తుంటారు సింహ హృదయం ఉండాలి. వద్దు అనాలి అంటే నువ్వు రుణానుబంధమే, అంటే పైకి అనం కదండి, పిల్లలతో అయినా భర్తతో అయినా ఎవరితో అయినా రుణానుబంధమే. ఎవరితో రిలేషన్ అయినా, కాసేపు ఎవరితో అయినా మాట్లాడినా, చుట్టాలైనా, బంధువులైనా, స్నేహితులైనా రుణం తీరంగానే శత్రువులు అయిపోతారు చూడండి, దూరం అయిపోతారు. అంటే మనకి లోపల సింహ హృదయం ఉండాలి. వీళ్ళు నాకు అవసరం లేదు, రుణం కోసమే చేస్తున్నాను, రుణం తీరిపోగానే వీళ్ళు ఏమైనా అంటే డిటాచ్మెంట్ కలిగి ఉండాలన్నమాట. ఎంత అటాచ్మెంట్ ఉన్నా డిటాచ్ అవ్వగానే తట్టుకొని నిలబడే శక్తి మనకి రావాలి. అంటే సింహ హృదయం ఉండాలంటారు అనమాట. నాకు అవసరం లేదు అనుకోవాలంటే సింహ హృదయం ఉండాల్సిందేనండి. అట్లా ఉంటేనే వైరాగ్యాన్ని పొందుతాం అన్నమాట. ఈ విషయాన్ని సదా స్మరించటం మంత్రయోగం. మంత్రం చదవటం అంటే ఏంటి? నేను ఆత్మని, నా స్వస్వరూపం ఇది, దాని లక్షణాలు ఇది, నేను ఇలా జీవించాలి, ఈ మార్గంలో ఇవ్వాలి, అప్పుడే నేను ముక్తి మోక్షాన్ని పొందుతాను అని సదా స్మరించటమే మంత్రయోగం అన్నమాట. చూడండి ఎంత క్లారిటీ ఇచ్చారో ఇక్కడ. ఈ విషయం అంటే మన మన భగవంతుడు మనలో ఆత్మరూపంగా ఉన్నాడు అని తెలుసుకోవటమే జ్ఞానయోగం. అదే విషయాన్ని గురించిన సాధన చేయటం కర్మయోగం. ఆ విషయంలో శ్రద్ధ కలిగి ఉండటం భక్తి యోగం. ఈ విషయం అందు నివృత్తి మార్గంలో ప్రయాణం చేయటం అంటే ప్రవృత్తి నుంచే నివృత్తి మార్గం, అంటే తత్వ్యతిరేక మార్గంలో, అంటే శ్రేయో మార్గంలో వెళ్ళటం అంటాం అనమాట. వైరాగ్యాన్ని పొందటం. ఈ విషయం సదా స్మరించటం మంత్రయోగం. నిరంతరం మంత్రం. ఏదో మంత్రాలు చదివేస్తాను, నాకు ఇన్ని మంత్రాలు వచ్చు, ఇన్ని నామాలు వచ్చు, అన్ని నామాలు వచ్చు అంటే అవన్నీ మనం కంపల్సరీయే. ఎప్పటి వరకు? ఆ జ్ఞాన మార్గాన్ని అందుకునే వరకు అనమాట. ఆ తర్వాత దాని గురించి స్మరించడమే మంత్రయోగం అన్నమాట. చూడండి మన జీవితంలో ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి, ఏది వదలటల్లా. కానీ కొంచెం మార్పు చేసుకుంటున్నాం, జ్ఞానాన్ని జొప్పిస్తున్నాం అన్నమాట. ఇవన్నీ ఆత్మ పరమాత్మలలో లయం కావటానికి ఉపయోగపడే విద్యలే కానీ పరిపూర్ణ విద్య కానీ విద్య ధ్యానం. ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని ఏంటి అంటే మనకి ఆత్మ విద్యకి, అంటే ఆత్మ విద్య అంటే నేనే బ్రహ్మాన్ని, నేనే సర్వాన్ని, నేనే శూన్యాన్ని అని తెలియటం కోసం ప్రయత్నించేయి. కానీ ధ్యానం అనేది డైరెక్ట్ గా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టిద్ది అని చెప్తున్నారు అనమాట. ఇవన్నీ ఆత్మ పరమాత్మలో లయం కావటానికి ఉపయోగపడే విద్యలే కానీ పరిపూర్ణ విద్య కాని విద్య. ఇది పరిపూర్ణ విద్య కాని విద్య అంటున్నారండి. పరిపూర్ణమని స్టాంప్ వేసినట్టు అచల సిద్ధాంతంలో చెప్పినట్టు మనం చెప్పలేమండి ఇక్కడ. ఇది కూడా అక్కడికి వెళ్ళటానికి ఇది కూడా ఒక విద్య అన్నమాట. ఇది కూడా ఒక మార్గమే అని ఇక్కడ మనకి తెలుస్తుంది. కాబట్టి పరిపూర్ణ విద్య కాని విద్య కానీ తీసుకెళ్ళదా, పరంజ్యోతిని చూపిస్తే మనలో అక్కడ నిలబెట్టేస్తుంది మన దృష్టిని. కాబట్టి పరిపూర్ణ విద్య కాని విద్య ధ్యానం. ఇదండి ధ్యానం గురించి మనం తెలుసుకోవాల్సింది. అయితే శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో అన్ని యోగముల కంటే గొప్పది ధ్యానము అని, ధ్యానము కంటే గొప్పది కర్మఫల త్యాగం చేయటం అని ఉటంకించాడు. అన్నిటికన్నా కర్మఫల త్యాగం అంటే అది మంచి రావచ్చు, చెడు రావచ్చు. ఫలితం పట్లే కదండి మనకి ఈ రాగద్వేషాలు, ఈ బాధలు, ఈ సుఖము, ఈ దుఃఖము, ఇవన్నీ ఫలితం చూసుకునే మనం బాధపడిపోతూ ఉంటాం, లేకపోతే సంతోషపడిపోతూ ఉంటాము. అంటే కర్మఫల త్యాగమే ముఖ్యము ధ్యానం కన్నా అని ఒకానొక యోగంలో చెప్పారనమాట. పరంజ్యోతిలో జ్యోతిగా లీనం కావాలి, పైకి వెళ్లే ప్రస్థానానికి చేరుకోవడానికి ధ్యానమే మార్గము. అంటే కర్మలు చేయటం వల్ల పుణ్యాన్ని మూటగట్టుకుంటాం. ఎందుకండి ఇవన్నీ మనం చేయాలండి అంటే అవన్నీ చేయటం వలన మనకి చెప్పే జ్ఞాన మార్గంలో ఒక సెంటెన్స్ ఉంది అంటే దాని సూక్ష్మత మనం గ్రహించగలుగుతాం అన్నమాట. మనకి చెప్పారుగా మొన్న ప్రాణాయామంలో 8 నియమాల్ని మనం శ్రద్ధగా పాటించినట్లయితే గ్రంథ పఠనం చేయడానికి అర్హత వస్తుంది, సహజ ఆనందం మనకి మిగిలిద్ది, సహజంగా సంతోషంగా ఉండగలుగుతాం వితౌట్ రీజన్స్ తో. అంటే ఆ గ్రంథాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకునే కెపాసిటీ వస్తుంది అని. అంటే ఇవన్నీ చేయటం వలన ఈ భక్తి కర్మ ఇవన్నీ చేయటం వలన మనలో అంతఃకరణ శుద్ధి అయిపోతూ ఉంటదండి.
చదివితే నాకు అర్థం కావటం లేదు, నేను చదవను అనుకోకూడదు అనమాట. చదవంగా 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 మనకి లోపల అంతఃకరణ శుద్ధి అయ్యే కొద్దీ దాన్ని బోధపడుతూ ఉంటది అనమాట, ఆ వాక్యం యొక్క అంతరార్థం. ఒకానొక సందర్భంలో మన అనుభవానికి వస్తుందండి. అప్పుడు మనకి ఆ మెమరీలోకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు స్వామివారు అన్నది ఇందుకోసమేనా, ఇప్పుడు నాకు అర్థమైంది అనుకుంటాం అనమాట. అంటే అనుభవం ఇలా వినంగానే మనం ఏం సశిష్యులం కాదు కదా. ఇలా వినంగానే ఇలా మనకి అనుభవానికి వచ్చేయడం రాదు. కానీ మన లోపల స్మృతి రూపంలో ఉంటదండి. ఇప్పుడు ఈ తెలుసుకునే తెలివి ప్రజ్ఞ ఎలా ఉన్నాయో, మనం విన్న ప్రతిదీ కూడా స్మృతిలో ఉంటదండి. దానికి ఇప్పుడు మనం జ్ఞానవంతులమే కానక్కర్లేదు, మనకు వచ్చే కళల్లో ఎన్నో జన్మలు కూడా వస్తుంటాయి అన్నమాట. అంటే స్మృతి రూపంలో ఉన్నాయని అంతకుముందు జన్మలు. కొంతమంది మహానుభావులు గుర్తించి నేనే జన్మ, శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు, నాకు 72 జన్మల సంగతి తెలుసు, నీకు ఈ జన్మే తెలుసు అని చెప్తాడు అర్జునుడు. అట్లా మనకి అది స్మృతి రూపంలో ఉంటది. వెంటనే మనకి బోధపడిద్ది అనమాట. అప్పుడు ఎప్పుడైతే బోధపడుతుందో నిలదొక్కేసుకుంటాం కదా. అంటే ఉన్న స్థితి నుంచి ఒక స్టెప్ పైకి వెళ్తాం అనమాట. అట్లా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా వెళ్ళాలండి. ఒక్కసారే నేను పరబ్రహ్మనని నిర్ణయం అనేది ఎవరికి జరగదనమాట. ఎవరికైనా జరిగింది అంటే కారణ జన్మలు, అంతకు జన్మల్లో ఆ చివరి మినిట్కి వచ్చినప్పుడు వాళ్ళ దేహం పడిపోవటమో ఏదో జరిగింది. అందుకని ఈసారి పుడుతూనే జ్ఞానవంతులుగా పుడతారు, పుడుతూనే మోక్షాన్ని ముక్తిని అన్నిటినీ పొందుతారనమాట. ఇట్లా మనకి పరంజ్యోతిలో జ్యోతిగా లీనం కావాలి. పైకి వెళ్ళే ప్రస్థానానికి చేరుకోవటానికి ధ్యానమే మార్గము. మనిషి యొక్క జీవితాన్ని సార్థకం, చరితార్థం, ధన్యతను చేసుకోవటానికి, జ్యోతిగా మారటానికి చేసేది ధ్యానం. ఆఖరికి ఆ జ్యోతే ఏమవుతాం, మనం అవుతాం అన్నమాట. మన మానవ జీవితం పుచ్చుకున్నందుకు ధన్యత చేకూరటం ధన్యజీవనండి అంటాం. ఇప్పుడు స్వామివారు కనిపించారంటేనే అమ్మో ధన్యజీవనాన్ని మనకి వెంటనే అనిపిస్తుంది లోపల. అలాంటిది ఈ శరీరం ఎందుకు తెచ్చుకున్నాం, దీన్ని సార్థకం చేసిన వాళ్ళం అవుతాం. ఆ పరంజ్యోతే నేనని బోధపడతాయి. ఆఖరికి జ్యోతిగా మనము ఉండిపోతాం అన్నమాట. మన జీవితం సార్థకం, చరితార్థం, ధ్యానైతే చేకూర్చటానికి ధ్యానం ఒక్కటే మార్గం. చూడండి ఎంత ఇంపార్టెంటో చెప్తున్నారు మనకి. దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఏదో కాలయ పనిగా సంధ్య సాధన కూర్చున్నామంటే కూర్చున్నాము 10 నిమిషాలు అయిపోయిందా అనిపిస్తున్నాము. మనకేం చెప్తున్నారు, ముందు 45 నిమిషాలు, తర్వాత 45 నిమిషాలు కూడా ఆ స్థితిలో ఉండాలని చెప్తున్నారు. సరే, మనకి కుదిరినప్పుడన్నా అంత టైం పాటిస్తున్నామా లేదా, ఇవన్నీ మనం ఒకసారి మనకి మనమే ఆలోచించుకొని ఎలా చేయాలి. మనకల్లా నాకు తెలిసి నా అనుభవంలోకి వచ్చింది ఏంటండి అంటే, తెల్లారుజామున బ్రహ్మముహూర్తంలో ఎలా అవటం అండి. అప్పటికి మనకి ఏ డిస్టర్బెన్స్లు, ఏ పని తోచదు. ఎందుకంటే ఆ టైంలో చేసే పని ఏది ఉండదు, మనల్ని గురించి మనం ఉద్ధరించుకోవటమే. అలాగే అందరూ పడుకున్న తర్వాత మనం లేట్గా పడుకుంటే అప్పుడు కూడా మన సాధన చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఏ పని ఉండదు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. ఈ 2 సజావుగా ఉపయోగించుకుంటే మిగతా టైంలో ఆ ధ్యాసలో ఉండగలుగుతాం అనమాట. ధ్యాస ధ్యానం అయిపోతుంది. ఇట్లా మనకి పైకి వెళ్ళే ప్రస్థానానికి చేరుకోవటానికి ధ్యానమే మార్గము. మనిషి యొక్క జీవితాన్ని సార్థకం, చరితార్థం, ధన్యతని చేసుకోవటానికి, జ్యోతిగా మారటానికి చేసేది ధ్యానము. అదే పాత్ ఆఫ్ లైట్, కాంతి ప్రస్థానం. అదే జ్యోతిష్మతి దీక్ష అంటారు. అది నిర్నామం, దానికి పేరు లేదండి. అది సదా పరిపూర్ణం. నిజానికి అది పరిపూర్ణమే, కానీ పేరు లేని పూర్ణం, పేరు లేని శూన్యం అనమాట. అంటే ఖచ్చితంగా ఇది అని చెప్పలేమన్నమాట. మనం ఏంటో ఇప్పుడు చాలా ధ్యానానికి చాలా పేర్లు పెట్టుకున్నారులేండి. పాజిటివ్ ధ్యానం అంటారు, ఏమేమో చెప్తారు. హార్ట్ఫుల్నెస్ ధ్యానం అంటారు, ఏదైనా పెట్టుకోవచ్చులేండి. ఎందుకంటే దానికి పేరు లేదు కదా, మనం యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన నామరూపాలు ఎంత సత్యమో అవి కూడా అంతే సత్యం అవుతాయి అనమాట. అయితే ధ్యానం ఏంటంటే మన లక్ష్యము కొంతకాలం ప్రాణాన్ని మనం జాగ్రత్తగా నియమిస్తే, చూడండి ప్రాణాన్ని నియమించాలంటే ప్రాణ సాధన చేయాల్సిందే, అంటే ప్రాణాయామ యజ్ఞం చేయాలి. సంకల్పం మాత్రం చేతనే మనం ధ్యానంలోకి ప్రత్యక్షంగా వెళ్ళిపోగలుగుతాం. ఇప్పుడు ఏం చేస్తాం, కూర్చుంటాం, కళ్ళు మనసులో ఏదో ఆలోచన వస్తుంటే, కళ్ళు కదిలిపోతా ఉంటే బలవంతంగా ఎందుకు కళ్ళు మూసుకుంటామంటే, కళ్ళు తెచ్చామంటే దిక్కులన్నీ అటు ఇటు తిరుగుతుంటాయి, నలుదిక్కులా చూస్తుంటాయి అనమాట. అందుకని కళ్ళు మూసుకుంటాం అనమాట. చెవులు పనిచేస్తుంటాయి, మనకి మనసు పనిచేస్తుంటది, ఇన్ని రకాలు ఉంటాయి. ప్రాణాయామం వల్ల ఏమైంది, మనము డైరెక్ట్ గా ధ్యానంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ప్రాణాయామం చేసినప్పుడే మనసు మౌన పడిద్దండి, మరి గమనించండి. ఎందుకంటే కుంభకాలు ఉంటాయి. ఆ తర్వాత ఓంకారంతో మకారం వలన మరింత మౌన పడిపోతుంది, అది కూడా కుంభక స్థితి అండి.
అప్పుడు ధ్యానం మనకి తెలియకుండానే ఆటోమేటిక్ గా కుదురుద్ది. అంటే డైరెక్ట్ ధ్యాన స్థితికి వెళ్తున్నట్టు అనమాట సంధ్యా సమయంలో మనం. దాన్ని కొద్దిగా పొడిగించుకోవటం. క్లాస్ అయిపోయిన తర్వాత పూర్ణమద చెప్తే లేసిపోవాలని ఏం లేదండి. మీరు ఎంతసేపు కూర్చోగలిగితే ఇంట్లో అంతసేపు కూర్చోవచ్చు అనమాట. ఆ సెల్ రన్ అవుతుంటది. రన్ అవనియండి. క్లోజ్ అయితే క్లోజ్ అయ్యిద్ది. అట్లా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ గా ధ్యానంలోకి ప్రత్యక్షంగా వెళ్ళిపోవచ్చు. అప్పుడు క్రియాయోగం కూడా అక్కర్లేదు. ఎందుకని క్రియాయోగం ఎందుకంటే ఈ ప్రాణాన్ని ఎప్పుడంటే అప్పుడు ఆ దారికి నడిపించడానికి ఆ దారి బ్రహ్మదారి. మన క్రియాయోగం ఎందుకు చేస్తున్నాము? ప్రాణాయామము ఇడ పింగళ రెండుంటాయి. ఈ బాహ్య వ్యవహారాన్ని జరిపిస్తుంటది. సుషుమ్నలో ఏమీ జరగదు. ఈ 2 దారులని అవాయిడ్ చేసి మధ్యలో ఉన్న సుషుమ్న ద్వారా వ్యవహరించడానికి. అదేంటి? బ్రహ్మదారి. అంటే అందులోకి చేరిన తర్వాత ఏమైద్ది? మొత్తం ఆధ్యాత్మికమే. మరి ఇవి జరగవండి వ్యవహారం అంటే, నువ్వు దేవుడై ఉన్నప్పుడు వ్యవహారం జీవుడిలాగా ఆలోచించక్కర్లేదుగా. వాటి పని అవి జరిగిపోతూనే ఉంటాయన్నమాట. దాన్నే జరపబడటం అనుకోవచ్చు, జరిగిపోవటం అనుకోవచ్చు, జరిపించబడటము అని అనుకోవచ్చు అన్నమాట. ఇట్లా బ్రహ్మ మార్గంలో నడిపించటానికి ప్రాణాన్ని సంసిద్ధం చేయటమే యోగం. అంటే ఆ దారికి వెళ్ళటానికి ఈ ప్రాణాయామం అంతా ఈ కేవల కుంభకం దాకా ఎందుకు తీసుకెళ్ళాలి అంటే సుషుమ్నలోకి పంపించడానికి అన్నమాట. లోపల వెలుగు చేత నేనే బ్రహ్మమునని పలికించడం ధ్యానం. ధ్యానంలోనే చాలా విషయాలు తెలియబడతాయండి. చాలా మంది మహాత్ములు ఎన్నెన్నో రాయగలిగారు. ఇప్పుడు మనకి తపస్సంపన్నులందరూ ఏంటండి? తపస్సు అంటే ఏంటి? ధ్యానమే గదా! అందులోనే గదా ఈ వేదాలు గాని ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ గురు పరంపరగా ఒకళ్ళకొకళ్ళు అందించటం. అదే ఎక్కడ చదివింది కాదు. ఎక్కడ నేర్చుకున్నది కాదనమాట. అలా తెలియబడినవి మనకి ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి అందుతూ మన దాకా వచ్చేది అన్నమాట. అంతా కూడా అట్లా వచ్చినాయి అన్నమాట. కాబట్టి బ్రహ్మ మార్గంలో నడిపించటానికి ప్రాణాన్ని సంసిద్ధం చేయటమే యోగం. లోపల వెలుగు చేత నేనే బ్రహ్మమునని పలికించటం ధ్యానం. దానిని సహస్రారంలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రంలో ఉన్నటువంటి వెలుగులో ఏకీకృతం చేయటం నిజమైన ధ్యానం యొక్క పరమార్థం. అయితే మన బ్రహ్మరంధ్రంలో మనకి పరమాత్మ కొలువై ఉన్నాడని తెలుసుకున్నాం కదా. అక్కడ వెలుగు రూపంలో ఉంటాడు. అంటే మనమేమో సగుణమైతే ఆకారంతో పోల్చుకుంటాం. నిజానికి ఏంటి? అది నిర్గుణం కదా. అంటే మనం ప్రకాశంతో పోలుస్తాం అనమాట. ఆ వెలుగులో మనల్ని ఈ జీవుడిని తీసుకెళ్లి కలిపేసుకోవటం అనమాట. అదే నేనై ఉండటం అనమాట. అది పరమార్థం అనమాట. ధ్యానం యొక్క పరమార్థం ఏంటంటే సహస్రారంలో సహస్రారంలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రంలో ఉన్నటువంటి వెలుగులో ఏకీకృతం చేయటం అది ఇది కలిసిపోతుందన్నమాట. నిజమైన ధ్యానం యొక్క పరమార్థం అదండి. పరమార్థం ఏంటి అంటే మనం ఎందుకు చేస్తున్నాం అంటే ఇందుకోసమే అన్నమాట. అట్లాగే వివేకానంద స్వాములు వారు అనేక సందర్భాల్లో అనేక బోధలు చేశారు కదండి. ఆయన వివిధ గ్రంథాల్లో వివిధ స్పీచ్ల్లో ధ్యానం గురించి తెలియచేసినవి అన్ని కూడా మనకి ఇక్కడ ప్రత్యేకంగా స్వామి చేతనానంద స్వామి అని ఆయన క్రోడీకరించి మనకు అందించారండి. అవి మనకి చాలా ఉపయోగంగా ఉంటాయి అన్నమాట. అసలు ధ్యానం చేయటం ఎలాగా, చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు వహించాలి, అది మనని ఎలా మిస్గైడ్ చేస్తుంది, అలాంటివన్నీ ఎన్నో చిన్న చిన్న కథలు ఉదాహరణ రూపంలో స్వామి వివేకానంద స్వామి వారు చెప్పినయే మనకి ఈయన వివిధ పుస్తకాల్లో ఉన్నాయి. ఆయన గ్యాదర్ చేసి చెప్పడం జరిగిందనమాట. అవి మనం తెలుసుకుందామండి. అంటే వివేకానంద భావాలను సంకలనపరిచి అందించారు. దైనందిన జీవితంలో ధ్యానం ఒక భాగంగా ఉండక తప్పనిసరి అయిపోయింది. మామూలుగా బాహ్య ప్రపంచంలో వ్యవహరించడానికి కూడా ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయింది కదండి. ఈవెన్ దో స్కూల్ టీచర్ అయినా కూడా చాలా స్ట్రెస్ ఉంటుందండి. వాళ్ళు కూడా ఏదో టార్గెట్లు పెడుతున్నారు. స్లిప్ టెస్ట్లు అంటారు. పేరెంట్స్ తో మాట్లాడమంటారు. స్కూల్ లేకపోయినా పిల్లలు రాకపోయినా మీరు వచ్చి కూర్చోవాలంటారు. ఏమేమో హడావుడి చేస్తున్నారు కదా. ఆ స్ట్రెస్ ని తప్పుకోవాలన్నా కూడా ధ్యానం అవసరం. ధ్యానం ఎందుకంటే ఏకాగ్రత కోసం. సాధకులకైతే పరమాత్మలో లయం అవటానికి. కాబట్టి దైనందిన జీవితంలో ఈ ధ్యానంకి తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది అందరూ కూడా అన్నమాట. యోగా, ధ్యానం, ప్రాణాయామం చూడండి అన్నీ ఇప్పుడు బాగా వెలుగులోకి వచ్చాయి. అంటే ఒక భాగంగా ఉండటం తప్పనిసరి. ధ్యానము మనసుని శాంతపరిచి ఆత్మస్థిరత్వంని కలిగిస్తుంది. మనసు ఎప్పుడైతే శాంతంగా ఉంటుందో ఆత్మ గురించి తెలుసుకునే అవకాశం మనకు కలుగుతుంది. ఆ తర్వాత ఆత్మస్థిరత్వాన్ని మనము పొందగలుగుతాం అన్నమాట. అంటే ఈ మనోబలం నుంచి, బుద్ధి బలం నుంచి, హృదయ బలం నుంచి ఆత్మబలానికి చేరుకుంటాం అన్నమాట మనం.
మనస్సును శాంతపరిచి ఆత్మస్థిరత్వంను కలిగించి మానసిక శక్తులను ఏకాగ్రతకు దోహదం చేస్తుంది. మనం తెలుసుకోవాలి అంటే మన మానసిక శక్తులన్నిటినీ దగ్గరకు చేస్తుంది అనమాట, బలవత్తర చేస్తుంది అనమాట. అప్పుడు నిజమైన సత్యాన్ని పొందటానికి మనకి అవకాశం ఉంటుంది. ముందు మనసు ఇష్టపడాలి కదండి. ఇప్పుడు మన ఇంట్లో ఉంటాము, మన ఇంట్లో ఒకళ్ళో ఇద్దరు ఇందులో ఉంటారు, మిగతా వాళ్ళందరికీ విసుగ్గానే ఉంటది. వాళ్ళు మనసు అంగీకరించాలి కదా, ముందు వింటాం మనసుతోనే కదా. వినగా వినగా బుద్ధికి చేరుకుంటాయి కదా. కాబట్టి ఇది ధ్యానం వలన మనకి ఇంతటి పర్పస్ ఉందండి. యోగ పద్ధతిన ధ్యానం ఎలాగో చెప్తున్నారు మనకి. విషయ వస్తువుల గురించి ఆలోచిస్తూ విషయ వస్తువులకు బద్ధుడవుతాడు. మామూలుగా జనరల్ గా మనం ఎలా ఉంటాము, విషయాలు పంచ విషయాలు ఉన్నాయి మనలో. శబ్ద స్పర్శ రూపరసగంధాదులు ఎప్పుడు చూడండి, మీరు ఎన్నైనా చేయండి దాని చుట్టూనే తిరుగుతాయి. బాహ్యంలో ఉన్నంత వరకు వాటి చుట్టూనే తిరుగుతాయి. తిరగటం వల్ల ఏమవుతుంది మనకి, ఇది కావాలి ఇది వద్దు అంటే బద్ధత్వం వచ్చేస్తుంది, దానికి బందీలం అయిపోతాం. ఇది కావాలనిపిస్తుంది, ఎప్పటికైనా కొనుక్కు తీరాల్సిందే. 50 ఏళ్ళు రానియండి, 60 ఏళ్ళు రానియండి, ఆ కోరిక అలా మిగిలిపోద్ది, ఎప్పటికైనా అది కొనుక్కునే తీరుతారనమాట. అంతటి బంధం ఏర్పడిపోద్ది అనమాట విషయ వస్తు ప్రపంచం పట్ల. అది అందరం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే మనకి బద్ధత్వం పెరిగే కొద్దీ మోహం పెరిగిపోతూ ఉంటది. వాటితో అనుబంధం పెరిగే, ఇది ఇంకా బాగుంది, ఇది ఇంకా బాగుంది, ఇది ఉంటే బాగుండు, మన ఇంట్లో అదింటే బాగుండు అని మనం ఏం చేస్తాం, అన్నిటినీ స్టోర్ రూమ్ లాగా పేర్చేసుకుంటాం ఇల్లంతటిని. ఖాళీగానే ఉంచమన్నమాట. అంటే మోహం పెరిగిపోతా ఉంటది. మోహం అంటే ఏంటండి, కోరిక వేరు మోహం వేరండి. అది ఎలా అయినా పొందాలనుకోవటం మోహం, దాని మీద బలంగా కోరిక కలగటం అనమాట. కోరిక అంటే వస్తే వస్తుంది లేకపోతే లేదనుకుంటాం, కానీ మోహం అనేటప్పటికి ఏమైంది, తెచ్చేసుకోవాల్సిందే ఎప్పటికైనా. ఇట్లా మనకి మోహం పెరిగిపోతుంది. నీ వ్యామోహం తీరనట్లయితే అది కోపంగా మారుతుంది. మనకి కోరిక తీరలేదే, ఏదో కో ఒక కోపం అన్నమాట. అది శ్రేణి, ఇది శ్రేణి. పిల్లల్లో చూస్తాం, పెద్దల్లో చూస్తాం అన్నమాట. దానికి కారణం ఏంటంటే, వాళ్ళకి కోరిక కలిగింది, మోహంగా మారింది. మోహం అంటే నాకు కావాలనిపించడం. అది తీరిపోయేటప్పటికి కోపం వచ్చేస్తది. కోపం ఏమైద్ది, తర్వాత నెక్స్ట్ స్టెప్ క్రోధంలోకి మారుస్తదనమాట. అట్లా మనకి గుణాలు గూడా చూడండి, ఇక్కడ బేజీలు వేసుకోండి. గుణాలు గూడా చక్కగా ఎలా మారిపోతా ఉంటాయో. అంటే కోపంగా మారుతుంది. కోపం నీ మనసును గందరగోళపరుస్తది. తోచనివ్వదనమాట. అది కావాలంటే అదే కావాలనిపిస్తది. ధ్యాసంతా దాని మీద వెళ్ళిపోతామనమాట. గందరగోళపరిచిన మనస్సు అనుభవం నేర్పిన పాఠాలు మరుస్తుంది. అయితే ఇంతకుముందు మనం పుట్టి పెరిగిన దగ్గర నుంచి కూడా ఇది మంచి, ఇది చెడు, ఇది న్యాయం, ఇది ధర్మం నేర్చుకుని వచ్చాం గదా. అవన్నీ ఏం చేస్తాయి, ఈ కోపంలో మరుపుకొచ్చేస్తాయి. సహజంగా చూడండి, మాట్లాడేటప్పుడు చూస్తుండగానే చిలికి చిలికి గాలివానలాగా పెద్ద గొడవలోకి, ఈ సహజంగా మనకి మనం వాకింగ్‌కెళ్ళినా, పార్కుల్లో గాని ఎక్కడైనా జెంట్స్ రాజకీయాల గురించి మాట్లాడతారు. చుర్రని రైజ్ అయిపోతుంటది. ఈలోపే గొడవల దాకా పెద్ద పెద్దగా అరుచుకునేలాగా ఎళ్ళిపోతారు. అంటే వాళ్ళ సంస్కారం, అప్పటిదాకా వాళ్ళు చేసిన ఉద్యోగాలు ఇవన్నీ మరుపుకొచ్చేస్తాయి. అంటే జ్ఞానం మరుపుకొచ్చేస్తదనమాట. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అసలు నోరు పెంచి మాట్లాడటమే మనకు అవమానకరంగా ఉంటది గదా. అలాంటిది అరిచేసుకోవటం, తిట్టేసుకోవటం అంటే చూడండి ఎంత విచక్షణ కోల్పోయారో. అట్లా ఇక్కడ మనకి మనకి జీవితం నేర్పించిన పాఠాలు మరుపుకొచ్చేస్తాయన్నమాట. మరుపుకొచ్చేటప్పటికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాల్సిన మనము దిగిపోతాం అన్నమాట. స్థితిని దిగిపోతాం అన్నమాట. అంటే అనుభవాన్ని మారిస్తే విచక్షణ పోతుంది. ఆ అనుభవాన్ని మరిచామనుకోండి, మనలో విచక్షణ కోల్పోతాం. కోపంలో కూడా అంతేనండి. కోపం వచ్చినప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. ఇంట్లో అనుకోండి పక్క గదిలోకెళ్ళిపోవాలి. పిల్లలతో గాని, మన పార్ట్నర్‌తో గాని ఎప్పుడు కూడా నోరు పెంచి మాట్లాడకూడదు. ఎందుకంటే పొరపాటున నోరు జారామా జీవితమంతా ఉండిపోతుందనమాట. ముందు వాళ్ళు బాధపడతారని కాదండి. అయ్యో, మన సంస్కారం ఎలా కోల్పోయాం, మనం ఎలా మాట్లాడామని మనకే నరకం కనిపిస్తదనమాట. అందుకని కోపం అనేది అదుపులో పెట్టుకోవాలనమాట. విచక్షణ పోయిన వాడు జీవితపు ముఖ్య లక్ష్యాలన్నీ కోల్పోతాడు. ఏది ఇంపార్టెంటో తెలుసుకోలేకపోతారనమాట. అందులోకి జారిపోవటం అనేది జరిగిపోద్ది. మనకి చాలా సినిమాల్లో కూడా చూడండి, తొందరపాటు వలన చేసి వాడింక పూర్తిగా విలన్‌గానే మారిపోతాడు. తెలియని పరిస్థితుల్లో అలా జారిపోవాల్సొస్తది. అట్లా అంత అనర్థానికి దారితీస్తదండి కోపం అనేది. కోపాన్ని ఎప్పుడు కూడా అదుపులో ఉంచుకోవాలనమాట. ముఖ్యంగా పిల్లల పట్లండి. వాళ్ళ భవిష్యత్తుని కూడా పాడు చేసినోళ్ళం అవుతాం అనమాట. స్వాధీనంలోని లేని మనసు ఆత్మ ఉనికినే ఊహించలేదు. మన స్వాధీనంలో లేదనుకోండి, అసలు ఆత్మ ఉందనే మనకి తెలీదనమాట. అంతే గదా. మనకి ఇన్నాళ్ళు తెలిసాయా మనకి? ఏదో సంసారంలో కొట్టుకుంటూ వచ్చాం మనం. అది ఏ విధంగా ధ్యానం చేయగలదు? అసలు ఆత్మ అనేది లేకపోతే ధ్యానం దాకా ఎందుకెళ్తాము?
నేను శాంతంగా ఉండాలి, సహజంగా ఉండాలి అని మనకి ఎందుకు అనిపిస్తుంది? అనిపించదు అనమాట. ధ్యానం లేక శాంతి లేదు కదా. ధ్యానం చేయకపోతే శాంతి అనేది దొరకదు. శాంతి లేకపోతే ఆనందం లేదు. ప్రశాంతంగా ఉంటేనే నవ్వగలుగుతామండి. ఎవరైనా మొహం మీద నవ్వుతూ కనిపించారు అంటే వాళ్ళ కష్టాలు లేవని కాదండి, వాటిని అధిగమించారని అనమాట. అంతటి బలం ఉంటది అనమాట ధ్యానానికి. కాబట్టి శాంతి లేకపోతే ఆనందం కూడా ఉండదు. ఆనందం ఏంటండి? మన సహజ లక్షణం అన్నమాట. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 62, 63, 65 శ్లోకాల్లో చూడమంటున్నారండి. మనకేం చెప్తున్నారంటే 2వ అధ్యాయము 62వ శ్లోకం, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే షూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడను. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధం ఏర్పడను. విషయ చింతన మరి ఎందుకండి? మనం ఇప్పుడు మాట్లాడితే సత్సంగ సభ్యులతోనే మాట్లాడాలి. నిన్న మన గ్రూప్ లో చెప్పారండి, ఒక ఒక ఆడియో పెట్టారు, ఒక స్వామీజీ చెప్తారు. అంటే అనవసరంగా ఫంక్షన్స్ కి వెళ్ళొద్దు, ఎంతో ఇంపార్టెంట్ అయితే తప్ప వేరే వాళ్ళతో ఎక్కువ సంభాషణలు చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ విషయాలే ఉంటాయి. వాళ్ళు 10 మాట్లాడంగానే మనకి ఎక్కడో ఒక చోట తగిలిద్దండి. వెంటనే జారిపోతాం అనమాట. మనం కూడా అది అందేసుకొని మన అనుభవంలో చెప్తుంటాం అనమాట. అందుకని ఎక్కువ మూవ్ అవ్వద్దు. విషయాల పట్ల చింతన చేస్తే ఆటోమేటిక్ గా అవి కావాలనిపిస్తుంది. కావాలనిపిస్తే అవి తీరలేదనుకోండి కోపం వస్తుంది. కోపం నెమ్మదిగా క్రోధం కింద మారిపోతుంది అనమాట. అందుకని విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయములందు ఆసక్తి ఏర్పడిద్ది. అంతే కదా. ఏదైనా చూస్తుంటేనే ఇది కొనుక్కుంటే బాగుండన్న ఆసక్తి, ఇదేంటి అన్న ఆసక్తి, ఇది ఎలా ఉపయోగిస్తాము, ఇలాంటివన్నీ కూడా తగులుకుంటాయి అన్నమాట. ఆసక్తి వలన విషయాలను పొందుటకే కోరికలు కలిగను. మనలో ఆసక్తి, మనకి ఆసక్తుల్ని తీసేయాలన్నమాట. ఆసక్తి వల్లనే మనం ఇంకా వ్యవహారంలో ఉన్నాం అనమాట. ఆసక్తులు పోతే ఆటోమేటిక్ గా మనం సాధన బాగుంటది అనమాట. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధం ఏర్పడును. 2వ శ్లోకం ఏంటి? 2 క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అట్టి క్రోధము వలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధి నాశనం వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును. అది నాశనం అయిపోతే ఆటోమేటిక్ గా మన స్థితి కోల్పోతాం అనమాట. విచక్షణను కోల్పోతాం అనమాట. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు. అది పొందటానికి తమ గుణంలోకి వెళ్ళాలి అంటే తనకు అపాయము, ఎదుటి వాళ్ళకు కూడా అపాయమే అనమాట. అంతటి స్థితికి దారితీస్తుందండి. సాక్షాత్తు భగవంతుడే చెప్పాడండి. తర్వాత రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మ వైశైర్వి విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. అంతఃకరణమును వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేష రహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతి పొందును. ఎప్పుడైతే రాగద్వేషాలు తన ఆధీనంలో ఉంటాయో, కోపతాపాలు తన ఆధీనంలో ఉంటాయో, అప్పుడు విషయాలు చేస్తున్నా అంటే సాధకులు అన్నమాట. సాధకులు జ్ఞాని విషయాలు చేస్తున్నా అవేమి ఇబ్బంది పెట్టవన్నమాట. వస్తే ఉంది, కోరిక రావటంలో తప్పు లేదు. వాటి కోసం వెంపర్లాడటం తప్పు. నా వంతులో ఉంటే నాకు తీరుతుంది, ఒక ప్రయత్నం చేసి చూద్దాం, రాకపోతే పెద్ద భేదం లేదు, ఇప్పుడు ఇదే కావాలని నాకేం లేదు కదా అన్న భావన మనలో కలిగిద్ది అనమాట. మామూలుగా అయితే అదే కావాలి, ఎట్లయినా సరే నేను తీసుకునే తీరుతా అంటే అది దొంగతనంగా తీసుకోవచ్చు, లేకపోతే వేరే మార్గంలో తీసుకోవచ్చు, లేకపోతే కష్టపడన్నా తీసుకోవచ్చు. ఏదైనా అక్కడ కోరిక యొక్క బలం మనకి తెలియజేస్తుంది అనమాట. కాబట్టి నెక్స్ట్ శ్లోకం, ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. మన ప్రసన్నత పొందిన వెంటనే అతని దుఃఖములన్నీ నశించును. ఎప్పుడైతే మనసు శాంతిస్తుందో, వచ్చిందని శాంతించడం కాదండి, మన సమర్థింపు అనమాట. సర్లే నా వంతులో లేదేమో, రాలేదు అన్నాం అనుకోండి, శాంతించేస్తాం. ఎందుకు రాలేదు, ఎందుకు రాలేదు, నాకు కావాల్సిందే, నాకు కావాల్సిందే అంటే అది వేరుగా ఉంటది అనమాట. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుంచి వైదొలిగి పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. అతనికి ఆ దేవుడు తప్ప ఇంకేమీ వద్దు. మనకి ఎందుకండి ఇన్నేళ్ళు అవుతున్న మోక్షం రాలేదంటే అయ్యి కావాలి, ఇవి కావాలి, అవి అవసరమే లేదు, పరమాత్మ తప్ప నాకు ఇంకేమీ వద్దు అన్న ఎవరికైతే ధ్యాస ఉంటుందో వాళ్ళు తప్పక ఆ జన్మలోనే కడతేరుతారండి. వాళ్ళకే గురు ఆశీస్సులు ఉంటాయి, సహాయం ఉంటది, గురు కృప కరుణ అన్ని ఏది చేసినా అప్పుడే ఇస్తారు మనకు అనమాట.
అది లేకుండా రాదండి. రెండు కావాలంటే అవదనమాట. ఇక్కడ ఆ విషయాన్ని గ్రహించాలన్నమాట మనం. అట్లా మనం జాగ్రత్తగా మన వ్యవహారాన్ని మనం పొడిగించుకుంటూ, మనము చేసే వ్యవహారం చేయక తప్పదు. ఎలా చేయాలన్నదే మనది. మన లోపల భావన ఎలా ఉండాలన్నదే రిజల్ట్ పట్ల మనకి కావాల్సిందనమాట. కోరిక పట్ల గాని అన్నీ మనం ఇక్కడే గ్రహించాలన్నమాట. ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే ప్రకృతికి బానిసలుగా ఉండు తత్వమును ప్రతిఘటించుటకు దోహం చేయు శక్తియే ధ్యానము. ప్రకృతి అంటే ఏంటండి మనకి? త్రిగుణాలు. త్రిగుణాలు ఏం చేస్తాయి మనల్ని? మనం చక్కగా ఆడిస్తుంటాయి. అంతే కదా! మాయే గదా! త్రిగుణములన్నా, ప్రకృతి అన్నా మాయే గదా! మనం ఆడిస్తుంటాయి. ఈ ఆడించే వాటి నుంచి మనం తొలగి మన స్వస్థానానికి చేరటమే ఈ ధ్యానం అంటే అన్నమాట. అంటే ప్రకృతి శక్తులు ఏవైతే మనల్ని కదిలిస్తున్నాయో వాటి నుంచి కదలకుండా స్థిరంగా చేసే విధానమే ధ్యానం అన్నమాట. ప్రకృతి మనల్ని పిలవవచ్చు. చూడు అది చాలా సుందరంగా ఉంది. వెంటనే మనకి ఏదో అందమైనది కనిపిస్తది. ప్రకృతి చూపిస్తదనమాట. ఇయన్నీ మనకి పరీక్షలుగా అనుకోమన్నారు. మనకి కష్టాలుగా అనుకోవద్దు, సుఖాలుగా అనుకోవద్దనమాట. అంటే సుందరమైనది చూడు అంటే ధ్యానం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? కళ్ళు మూసేస్తాం కదా! నేను చూడను. ఇవే ఆలోచనలనమాట మనకి. చూడు అప్పుడు పొయ్యి మీద పెట్టావు చూసుకో ఒకసారి అంటది. లేకపోతే అప్పుడు అది చేద్దాం అనుకున్నావుగా ఆ పని గుర్తొస్తుంటదనమాట. అది చూద్దాం అనుకున్నావుగా దాన్ని చూద్దాం అనిపిస్తదనమాట. వీక్ మైండ్ అనుకోండి వెంటనే ధ్యానంలోంచి తర్వాత చేద్దాంలే ఇది ఎప్పుడైనా చేయొచ్చులే. ఎందుకంటే ఇది మనకి కంపల్సరీ కాదు గదా! అందుకని ఎళ్ళి వాటి చక్కబెట్టుకొని వస్తామనమాట. అంటే చూడు అంటే నేను చూడను అనగలగాలనమాట. ధ్యానంలో మన మనసుని కట్టుదిట్టం చేసే కెపాసిటీ వస్తదండి. కళ్ళు, చేతులు అన్నీ కట్టేసుకొని కూర్చుంటాం గదా! మొదట్లో. అంటే చూడు, చూడు అని ఏదో తోస్తది. అది చూస్తానన్నావుగా అది చూడలేదంటే నాకు అవసరం లేదు. నేను చూడను అంటాం అనమాట. లేతే ఇది విను అంటది. నేను వినను అంటాం అనమాట. ఏదో ఇనిపిస్తది సరాగంగా ఒక పాట మనకి మనకి ఫేవరెట్ సాంగ్ ఏదో వస్తదనమాట. అంటే ఇక్కడ మనకి ప్రకృతి మనల్ని పిలవవచ్చు. చూడు ఇది చాలా సుందరమైనది. నేను చూడలేదు. అప్పుడది చెప్తుంది. అక్కడ చక్కటి వాసనుంది చూడు అంటది. మంచి సువాసన ఏదో మనకొచ్చిద్దనమాట. దాన్ని ఆస్వాదించు అంటుంది. నేను నా ముక్కుకి నువ్వదేమి పట్టించుకోకు అని జెప్తాననమాట ధ్యానంలో ఉన్నప్పుడు. అది ఆ విధంగానే చేస్తుంది. నేత్రాలు చూడకండి అని చెప్తాయి. కళ్ళు అసలు తెరవనే తెరవమనమాట. కానీ ప్రకృతి ఎంత భయంకరమైందంటే మనల్ని ఎట్లైనా సరే చెప్తారండి ప్రకృతి తనని అధిగమించడం ఎవరు వాళ్ళకన్నా ఎదుటోళ్ళు డామినేట్ చేయడం ఇష్టపడరు గదా! అలాగే ఇప్పుడు ప్రకృతిని అధిగమించి గదా మనం పరమాత్మ దగ్గరికెళ్తున్నాము. అంత తొందరగా ఒప్పుకోదంటండి. అందుకే మనం పరీక్షలంటాం అనమాట. ఇవన్నీ మనల్ని ఇబ్బంది పెడుతుంది అని చెప్పడానికి కారణం ఇదనమాట. అంత త్వరగా ఆవిడ యాక్సెప్ట్ చేయదనమాట. అంటే అప్పుడేం చెప్పిద్దంట, ఎంత భయంకరమైందంటే మన బిడ్డల్లో ఒక బిడ్డకి తీవ్ర నష్టం చేకూరుస్తది. విషాదంలో మునిగిపో అని మనకి శాసిస్తదనమాట. అంతటి ఇంకా మనకి కష్టమొచ్చినా పర్వాలేదు. మన పిల్లలకి కష్టమొచ్చితే మనం తట్టుకోలేమనమాట. అంటే అలాంటి పించింగ్ గూడా మనకిస్తదనమాట ఆవిడ. అంటే విషాదంలో మునిగిపో అంటుంది. నేను ఆ విధంగా చేయను. ఎవరు తెచ్చుకున్న కర్మలు వాళ్ళు అనుభవిస్తారు. ఏమీ కాదు. మనకి సబ్జెక్ట్ బోధపడితే నిలదొక్కుకుంటామండి. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా మనకి దానికి కారణమేంటో మనకి తెలుసు. మనకొచ్చినా కూడా ఎందుకు మనకిలా జరుగుతుంది అన్నది మనకి తెలుసు. ఈ జన్మలో మనం ఎంత గొప్పగా, ఎంత మంచితనంగా, ఎంత వ్యవహరించి అందరికి హెల్పింగ్‌గా ఉన్నా గూడా మొట్టికాయలు పడుతున్నాయి అంటే అయి ఎందుకొస్తున్నాయో మనకి యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే మన ప్రారంధం అనేక పూర్వ జన్మల్లో చేసిన ఫలితం ఇప్పుడు ఈ జన్మలో మనకి ఇష్టమున్నా లేకపోయినా మనం అనుభవించే తీరాలి గదా! అలా వచ్చినప్పుడు నిలదొక్కుకుంటామండి. అంత తీవ్ర శోకం మనల్ని చుట్టుముట్టదనమాట. కాబట్టి మునిగిపో అంటే నేను ఆ విధంగా చేయను అంటాను. నేను ఆ చెట్టు నుంచి దూకేస్తాను అంటే బాహ్య ప్రపంచం నుంచి లోపలికి దూకేస్తాననమాట. నేను స్వతంత్రుడుగా ఉండాలి. ఈ విధంగా ప్రయత్నించండి. ధ్యానంలోనే ఇలా మనసుని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటదండి. విచారణతో చేస్తాం కానీ, అప్లికబుల్ చేయలేమనమాట అంత తొందరగా. విచారణ అయితే చాలా గొప్పగా చేస్తాం కూర్చొని ఇలా చేయాలి, అలా చేయాలని. తీరా వ్యవహారంకొచ్చేటప్పటికి చేయలేకపోతాం. ధ్యానంలో వీటిని అరికట్టుకుంటూ వచ్చామనుకోండి, కళ్ళు తెరిచి జ్ఞానం నుంచి బయటకొచ్చాక కూడా అది పోదనమాట. ఆ లక్షణం పోదనమాట. అంటే స్థిరంగా నిర్ణయం తీసుకుంటాం. బుద్ధికి చేరిద్దనమాట. అందుకని నేనక్కడి నుంచి స్వతంత్రుడిగా ఉంటాను. అక్కడి నుంచి దూకేస్తాను. ఈ విధంగా ప్రయత్నించండి. ధ్యానంలో కొద్ది క్షణాలు ఈ స్వభావాన్ని మార్చుకొనవచ్చును. కొద్ది క్షణాల్లోనే దీన్ని మార్చుకోవచ్చనమాట. చూడండి ఈగలు ఉసిరినట్టు వచ్చేస్తాయి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనా తరంగాలు.
మొదట్లో ఏం చేస్తాం, వాటిని ఇది కాదు కాదు అని మనం దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఆ శక్తి నీలో ఉంటే అదే స్వర్గం కాదా? వాటి నుంచి బయటపడే శక్తి మనలో ఉందనుకోండి, మనలో లేక కాదండి, ఉందని గుర్తిస్తాం అన్నమాట. మన బలాన్ని పెంచుకుంటాం అన్నమాట. మోక్షం కాదా? అదే ధ్యానం యొక్క అనంత శక్తి. మనకి ఆ శక్తి ఉందండి. మనం అంతకుముందు సాధన, జ్ఞానము సాధన అనే దాంట్లో చాలా చెప్పుకున్నాం. శరీర బలము, మనోబలము, బుద్ధి బలము, హృదయ బలము, ఆత్మ బలము. ఇవి ఎలా పెంచుకోవాలో కూడా మనం నేర్చుకున్నాము. అంటే మరి ఈ శక్తి ధ్యానంలో కూడా పెంచుకోవచ్చుగా? మనం పెంచుకోలేమా? పెంచుకోగలం. అంటే ప్రయత్నం అన్నమాట. కాబట్టి అదే ధ్యానం యొక్క అనంత శక్తిని గుర్తించాలి. ఆ ధ్యానాన్ని ఎలా పెంచుకోవాలన్నది మిగతాది ఇక్కడికి ఆపుతానండి. రేపు క్లాస్‌లో కంటిన్యూ చేద్దాం. హరి ఓం అండి.